అఖండ తాండవం, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. బోయపాటి బాలయ్య తమన్ అంటున్న బాలయ్య అభిమానులు, అలాగే ఒక నందమూరి అభిమానిగా మీకు ఎలా అనిపించింది అంటారు అసలు? ఇది అందరికి నమస్కారం అండి. రాత్రి 9:30కి సినిమాకి వెళ్ళాం. భగవంతుని చూపించాడు బోయపాటి. శివయ్య తాండవం భారతదేశంలో ప్రభంజనమై వస్తూ ఉంది. సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమా కొన్ని వందల సినిమాల్లో ఒక సినిమా వస్తుంది. సనాతన ధర్మం మీద, మన దేశ వ్యవహారాల మీద కులంకుషంగా తీసినటువంటి మహా గొప్ప సినిమా ఈ సినిమా. ప్రతి వాళ్ళు ఈ సినిమాని చూడాలి. ఒక జాతి అని కాదు, ఒక మతం అని కాదు, అన్ని మతాల వాళ్ళు ఈ సినిమాని చూస్తే మన భారతదేశ గొప్పతనం ఏందో ఈ ప్రపంచానికి ఎలా సాటి చెప్తున్నామో. కొన్ని వందల సంవత్సరాలు విదేశీ పరిపాలనలో మగ్గిన, కొన్ని కోటాను కోట్ల మన దేశ సంపదని పక్క దేశీ వాళ్ళు దోచుకుపోయిన ఈరోజు మనం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఉన్నామంటే అది మన సనాతన ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో, భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడిని శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో యుద్ధం ఎలా చేయాలి, మళ్ళా సృష్టిని ఎలా కాపాడాలి అనే విధంగా చెప్పింది మనకి ఎక్కడా లేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనకి ఈ కర్మభూమిలో, ఈ భర్త భూమిలో ఈ వ్యవహారాలన్నీ కూడా సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు దర్శకుడు బోయపాటి గారికి, తన నట విశ్వరూపాన్ని చూపించిన మా బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్, దేవుడు, గాడ్, సినీ చరిత్రకే రారాజు బాలయ్య గారి నటన నవ్వుతో నా భవిష్యత్ అలా నటించి మన గొప్పతనాన్ని సాటి చెప్పినందుకు ఆ సినిమా యూనిట్కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ సినిమాకి రాని కష్టాలు ఒక అఖండకే. ఏదైతే కనుక డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సిన సినిమా అప్పుడు కేసు కారణంగా 12వ తారీఖు రిలీజ్. 12వ తారీఖు కూడా రిలీజ్ అయిద్దో లేదో, అంటే 11వ తారీఖు ప్రీమియర్స్ పడతాయో లేదో అని చెప్పి తెలంగాణలో టెన్షన్. ఏంటంటే ఇది ఎందుకంటారు? ఇక్కడ ఒక బాలయ్య సినిమా దగ్గర మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందంటారు? సినీ ఫీల్డ్లో నేను 2006 నుంచి ఉన్నాను. సినీ నిర్మాత మండలి లైఫ్ నెంబర్ని, తర్వాత డిస్ట్రిబ్యూటర్ లైఫ్ నెంబర్. నేను సినిమా వ్యవహారాలు ఎలాగుంటాయి, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఒకళ్ళ సినిమాని తొక్కాలంటే ఎలా తొక్కొచ్చు ఏంటనేది కూడా మాఫియా ఉంది సినీ ఫీల్డ్లో. ఆ మాఫియా వ్యవహారాలు ఎట్లుంటాయంటే, బాలయ్య బాబు ఈ సినిమాతో ఎక్కడికి ఎగురుతాడు, ఇంటర్నేషనల్ స్టార్ అవుతే మన కోసాలు ఆడగలుగుతాయి అనే భయంతోనే కొంతమంది వెనకుండి నడిపించారనేది ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇప్పుడు త్వరలో ఇలా వ్యవహారాలన్నీ కూడా బయట వస్తాయి. ఇలా తాట తీసే రోజులు కూడా ముందు ఉంటాయి. ఏదేమైనా శివయ్య ముందు ఎవడైనా ఐ డోంట్ కేర్ ఆపినందువల్ల ఈ సినిమాకి 60-70 కోట్లతో ఆగిపోద్ది, 100 కోట్లతో ఆగిపోద్ది అనే సినిమా చరిత్రలో, బుక్ మై షో పెట్టిన చరిత్రలో మహాస్టార్లు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అది ఇది అని చెప్పనుకొని మాట్లాడే వీళ్ళందరికీ కూడా రాని చూడండి. 1 గంటలో 4,32,000 మంది టిక్కెట్లకి ఎగబడితే కొలాప్స్ అయిపోయి మళ్ళీ 2 గంటలు పడింది అది వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి, సర్వర్ ఓపెన్ చేయడానికి. మళ్ళా మొదలుపెట్టినాక మళ్ళా సర్వర్ మళ్ళీ కొలాప్స్ అయిపోయింది, మళ్ళీ 2 అవర్స్ పట్టింది. అది వాళ్ళే అఫీషియల్గా వేసింది. అది గంటలో ఈ దేశంలో 103,000 టికెట్లు ఒక సినిమాకి తెగితే ఈ రికార్డ్ అయితే సినిమా పేర్లు ఎందుకు అనవసరం, అదే తెలియదు. అయితే ఈ సినిమాకి 4,32,000 మంది 1 గంటలోనే చేసుకొని నిన్న మొత్తం మీద 3 రోజుల్లో 4 కోట్ల మంది
బుక్ మై షో ద్వారా ఇంకా అదర్స్ ద్వారా తీసుకున్నారంటేనే ఈ సినిమా చరిత్ర ఏందో. ఎంతండి? 4 కోట్ల మంది, 4 కోట్ల 235 కోట్లకి ఆల్రెడీ ముందుగానే టికెట్ తీసేసుకున్నారు. జరిగిపోయింది. ఏది 35 కోట్లు. పక్కా అఫీషియల్గా సమాచారం ఇది. అసలు బుక్ మై షో కాదు, ఇంకా 3 టికెట్లు ఇచ్చే అవి ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. అట్లా కొట్టుకోమానండి, క్లియర్గా క్లారిటీగా వస్తుంది. అవి కాకుండా బాలయ్య బాబు సినిమాకి మాస్ అంటే థియేటర్లకు వచ్చి తీసుకుంటారు. అవును. ఇంకా ఎంత దూకుడు. నిన్న ఎక్కడని చూడండి, థియేటర్లో ఏ థియేటర్ కూడా కనీసం 99%, 100% కానీ ఎక్కువ మందిని కూర్చోబెట్టారు. 115% కూడా కూర్చోబెట్టారు బల్లలేసి. నిన్న పరిస్థితి అది ఎట్టా. నిన్న దూకుడు అసలు ఎక్కడ. నిన్న ఓన్లీ బెనిఫిట్స్ షోకే, ప్రీమియం షో నిన్న షోస్ చేస్తేనే నిన్న సాయంత్రం రోడ్లు బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకు? శివయ్య. ఆ సినిమాకి శివయ్య అంటుంది. శివయ్య ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదనేది మనకి పురాణాల నుంచి కాదు, మన భారతీయుల మనసులోనే ఉంది. వీళ్ళు చేసిన వ్యవహారానికి, వాళ్ళు ఆడిన నాటకానికి ఈ ప్రజల్లో దాని మీద విపరీతమైన సానుభూతి పోయి ఒక్కొక్క బాలకృష్ణ అభిమానం అంటే రక్తం కోసిస్తారు, ఏది కావాలంటే అది. ఒక అభిమాని 28 కోట్లు నేను ఇస్తాను చెక్కు అని చెప్పానంటే ఆశ్చర్యపోయింది వ్యవస్థ మొత్తం. వాడు ఊరకబెట్టాడేమో అని చెప్పని, అరే నీవు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించారంటే 10 కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించిన నికార్సైన మగోడు బాలయ్య అభిమాని. ఎంతమంది పెట్టారు, అరే నీ డబ్బులు మేము బాగా నూతాం, సినిమా రిలీజ్ చేయండి అని. ఏమి అది బాలయ్య అభిమానులు అంటే? అది తెలుసుకోండి పేకు ఎదవల్లారా. నాగేంద్ర అనే ఎదవ, వాడు పెద్ద పోరంబోకి ఎదవ. అరే నాగేందర్, నిప్పు నాగరాజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే బాలయ్య బాబు మీద ఎక్స్ట్రా అరుపులు అరుస్తూ ఉన్నారు. ఒక సినిమా హీరోని అభిమానించడం తప్పులేదు, మా అభిమాని మా గొప్ప, మా హీరో గొప్ప, తప్పులే. కానీ ఎదుటి హీరో మీద అనవసరమైన అబండాలు వేసి మీ ఎవర్షిప్ కోసం, నీ మీడియాలో నీ దీనికోసం ఏదో పొగిడినంత మాత్రాన ఒరిగేదేంలే. అర్థమైందా? ఈ సినిమా ఆడదనుకొని కళ్ళగన్న ఎదవలకి తొలి రోజు 100 కోట్లు వస్తున్నాయి, ఎదవల్లారా. మరి మీరు మహా గొప్ప నాయకుడు, గొప్ప హీరో అని చెప్పి అనుకున్నప్పుడు మీరు సినిమాలు ఎందుకు పోయినాయి? మీ సినిమాలు ఎందుకు పోతున్నాయి? మరి ఎందుకు ఆడిలో పోతున్నారు మీరు? తొలి రోజు డబ్బాలు ఎందుకు రిటర్న్ అవుతున్నాయి? అది గుర్తుపెట్టుకోండి. నిన్న ఉంది మా నాయకుడు, కూటమి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, ఓజీ సినిమాకి ఈ 2 సినిమాలు క్రాష్ అవుతే బాలయ్య బాబే దమ్ము ధైర్యం వెనక తగ్గి మా తమ్ముడు సినిమా ముందు రావాలా, మా తమ్ముడు సినిమా సూపర్గా ఆడాలా, మన ఫ్యాన్స్ అంతా కూడా మా తమ్ముడు సినిమా కూడా మీరు కూడా చూడండి అని చెప్పంటే సినిమాలు చూసాం. ఆ సినిమాకి ఇంకో సినిమా పోటీ వచ్చినా ఆ సినిమా మీద మీ ఎదవలు సొంత ఎదవలే కొంతమంది నెగిటివ్గా పెట్టిన సినిమా 300 కోట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? కలిస్తేనే వస్తాయి. ఒక హీరో అభిమానులు చూస్తేనే సినిమాకి కలెక్షన్ రావు, అందరూ చూస్తేనే వస్తాయి. వాళ్ళంతా ఒకటే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎప్పుడైతే 2 కళ్ళు అన్నారో, తర్వాత సినీ ఫీల్డ్లో ఓన్లీ చిరంజీవి బాలయ్యనే 2 కళ్ళు అన్నారు. కానీ ఇంకెవడిని అల్లా తర్వాత ఎవడు లేడు, స్టార్లు ఎవరు లేరు. అంత ఎవడు కూడా స్టార్లు అలా భారతదేశంలో. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎత్తుటి హీరోలని గౌరవించడం నేర్చుకోండి. అందరు హీరోలను గౌరవిద్దాం, అందరం మనం అభిమానులుగా ఉందాం. అందరూ ఈ సంగతి మర్చిపోకుండా మీ స్వార్థం కోసం మీరు పెట్టొద్దు. పెడితే హీరోలైనా సరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా అందరిని కోరుకుంటూ ఈ సినిమా సూపర్ హిట్ చేసిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఉన్నాను.